హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. ఇప్పుడు నేను మీకు చిన్నపిల్లల బాడీ లంగా ఎలా మార్కింగ్ చేసుకోవాలి మరియు స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చిన్నపిల్లల లంగా కోసం బాగా చిన్నపిల్లలు 2 years 2.5 years బేబీస్ అయితే 1.5 మీటర్ 1.5 మీటర్ క్లాత్ సరిపోతుంది. అదే కొంచెం పెద్ద పిల్లలు 5 years అలా అయితే 2 మీటర్ల క్లాత్ పడుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ అయిన క్లాత్ ఈ చిన్నపిల్లల పరికిణీ కోసం అడ్జస్ట్ అవుతుంది. తక్కువలో తక్కువ అంటే 1.5 మీటర్, కొంచెం ఎక్కువ అంటే 2 మీటర్లు తీసుకుంటాము. ముందుగా తీసుకున్న క్లాత్ని ఇలా ఒకవైపున ఇలా తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మెజర్ కోసం ఇచ్చిన లంగాని తీసుకోవాలి. లంగా పొడవు 22 ఇంచులు ఉన్నది. ఇంకొంచెం ఎక్స్ట్రా పొడవు ఎంత కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 26 ఇంచులు పొడవు తీసుకుంటున్నాను. ఈ లంగా బాగా పొట్టి అయింది, ఇంకా పొడవు పెట్టడం కోసం 26 ఇంచులు తీసుకున్నాను. ముందుగా 26 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. లంగాల కోసం స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కింద వైపున బెల్ట్ లాగా వేస్తే పొడవు ఎక్కువైనప్పుడు విప్పుకోవడానికి వీలుగా, లంగాని పొడవు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ లంగా క్లాత్లో ఎక్స్ట్రా 10 ఇంచులు ఉంది. ఈ 10 ఇంచుల్ని ఈ కింద వైపున ఆ ఎక్స్ట్రా ఉన్న 10 ఇంచుల్ని కింద వైపున ఇలా 10 ఇంచుల దగ్గర, ఏ లంగాకైనా కూడా ఈ పొడవు 10, బాగా పెద్ద పిల్లలైతే 12 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుండి 10 ఇంచులు ఫోల్డ్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచులు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఈ 10 ఇంచులు ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే మనకు లంగా పొడవు కరెక్ట్గా వస్తుంది. క్లాత్ని ఒకవైపున మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఇదే క్లాత్ని 2 మడతలుగా వేసాను. ఒకవైపున అంచు ఈ చివరి వైపున కూడా కలిపేసి, ఈ చివరి వైపున కూడా కింద ఈ రెండో చివర ఖర్చు కూడా కరెక్ట్గా తెలిసేలాగా ఈ 2 కలిపి ఇంకొకసారి మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా 2 మీటర్ల క్లాత్ ఉంది కదా, ఇలా సగానికి మడిచి కరెక్ట్గా మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. క్లాత్ ముందు వైపునకు సగం, వెనక వైపునకు సగం స్టిచ్ చేసుకునేటప్పుడు గుర్తుగా ఉండడం కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకొని ఉంచుకోవాలి. లంగా కటింగ్ అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండదు. ఇలా మొత్తం కొలతలన్నీ చూసుకొని మార్కింగ్ చేసుకుంటే లంగా స్టిచ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. లంగాకి లైనింగ్ కోసం లంగా పీస్ ఎంతైతే ఉన్నదో అంత పీస్ తీసుకోవాలి. అది 2 మీటర్లు అయితే ఇది కూడా 2 మీటర్లు తీసుకోవాలి. పొడవు
లంగా పొడవు 26 ఇంచులు వచ్చింది కదా. లైనింగ్ కింద ఫోల్డ్ చేయడానికి సరిపడా లంగా కంటే ఒక 1 ఇంచ్ పొడవు తగ్గించుకోవాలి. అప్పుడు 25 ఇంచులు తీసుకోవాలి. 25 ఇంచులు కింద వైపున ఫోల్డ్ చేయడానికి ఈ ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా మార్కింగ్ చేసుకొని లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ను కూడా 2 మీటర్ల క్లాత్లో కరెక్ట్గా హాఫ్కి ఒక టక్స్ పెట్టుకోవాలి. బాడీ కోసం బాడీ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. 10 ఇంచులు ఉన్నది, ఎక్స్ట్రా 2 ఇంచులు పొడవు పెట్టమన్నారు కాబట్టి బాడీ పొడవు 12 ఇంచులు పెట్టుకోవాలి. 12 ఇంచులు ప్లస్ పై వైపున షోల్డర్, ఈ కింద వైపున జాయింట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 13 ఇంచులు బాడీ పొడవు పెట్టుకోవాలి. మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చుల పోను 12 ఇంచులు బాడీ పొడవు వస్తుంది. మామూలుగా పిల్లలకి 10 ఇంచుల దగ్గర నుండి, బాగా చిన్న పిల్లలు అయితే బాడీ పొడవు 10 ఇంచులు తీసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు 6 or 7 ఇయర్స్ పిల్లలకి 12 ఇంచులు పొడవు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టిచ్ చేసే లంగా 5 ఇయర్స్ పాపకు సరిపోతుంది 12 ఇంచులు. ఇంకా బాగా పెద్దవాళ్ళకైతే 13 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఆ 10 నుండి 12 మధ్యలోనే ఉంటుంది ఎవరికైనా కూడా బాడీ పొడవు. ఇప్పుడు 13 ఇంచులు పెట్టుకుందాము. ఇప్పుడు 13 ఇంచులు మార్క్ చేసుకుందాము. అలానే ఇది నడుము లూజ్. ఈ నడుము లూజ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. నడుము లూజు 12.5 అంటే మొత్తం మీద 25. ఇది డబుల్ ఫోల్డింగ్ కదా. 12.5 అంటే నడుము లూజ్ 25 ఉన్నట్టు. ఈ 25ని ఈ 25కి ఇంకొంచెం లూజ్ పెట్టుకుంటే పెరిగే పిల్లలు కదా కాస్త కంఫర్ట్గా ఉంటుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 4 మడతల మీద 1 ఇంచ్ అంటే 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 29 ఇంచులు. 29ని 4 భాగాలు చేసుకోవాలి. ఖర్చు కోసం కొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా లూజ్ పెట్టుకున్నా పర్వాలేదు, చిన్నపిల్లలు కదా. 7.5 ఇంచ్ వచ్చినది 4 భాగాలు చేస్తే. 7.5 ఇంచ్ ఒరిజినల్ లూజ్ 7.5 ఇలా మార్క్ చేసుకోవాలి. లూజు ప్లస్ ఖర్చు కోసం. ఎనిమిది 30. ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ లూజు వస్తుంది. దీనిని ఈ పొడవు లూజు కొలుచుకున్నాం కదా, ఈ పొడవును ఈ లూజును కలిపి ఇలా గీత కొట్టుకోవాలి. చిన్నపిల్లల బాడీ మెజర్మెంట్స్ కోసం 2.5 ఇంచులు స్టిచ్ చేసుకోవాలి. బాడీ లంగా బ్లౌజ్కి లోపల వైపున కనిపించకుండా ఉండడం కోసం షోల్డర్ ఇంకొంచెం బ్లౌజ్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. బ్లౌజ్కి 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఇది బాడీ కోసం
2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కోసం 2.5 ఇంచులు, చంక రౌండ్ కోసం 5 ఇంచులు తీసుకోవాలి. ఈ 5 ఇంచుల్ని ఇలా గీత కొట్టేసి చంక రౌండ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం 4.5 ఇంచ్, కొంచెం పొడవు కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కూడా పిల్లల ఏజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ పాపకి 4.5 ఇంచు పొడవు పెట్టాను. బాడీ ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ 2 పీసులు. ఇప్పుడు 2 పీసులు ఫ్రంట్ పార్ట్ తీసాం, బ్యాక్ పార్ట్ 2 పీసులు విడిగా తీసుకోవాలి. ఫ్రంట్ జాయింట్ ఉండే వైపున కట్ చేసుకోవాలి. బ్యాక్ వైపున కట్స్ ఉండే వైపున ఇలా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా హుక్స్లు కాజాల కోసం ఫోల్డ్ చేయడం కోసం క్లాత్ను ఒకేసారి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ బాడీ కొలత ముందు కట్ చేసుకున్న దాని ప్రకారం బ్యాక్ నెక్ కొంచెం తగ్గించి ఫ్రంట్ నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు తగ్గించుకోవచ్చు. బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లంగా స్టిచ్ చేసుకుందాము. ముందుగా బాడీ పార్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని 2 వైపులా ఇలా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. బుక్సుల పట్టీల కోసం ఎక్స్ట్రా పెట్టిన ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 కూడా లోపలికి ఫోల్డ్ చేసేయచ్చు. ఇప్పుడు నెక్ వైపున ఇలా క్లాత్ కొంచెం మడిచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా తీసుకొని కొంచెం నిదానంగా క్లాత్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోండి.
చంక రౌండ్ కూడా అలానే ఇలా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ స్టిచ్ చేసాం కదా, ఈ ఫ్రంట్ బ్యాక్ కలిపి సైడ్ జాయింట్ చేసుకోవాలి. అలానే రెండో వైపున కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని చంక రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా ఈ చంక దగ్గర నుండి కింద వైపున వరకు స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు ఎటువైపు వస్తాయో చూసుకొని ఉక్సులు వచ్చే వైపున ఇటు పై వైపున కాజాలు లోపల వైపున ఇలా ఉండేలాగా ఇలా వచ్చేలాగా చూసుకొని ఈ కింద వైపున ఒక 1 ఇంచ్ ఇలా జాయిన్ చేయాలి. బాడీకి రెండు వైపులా ఇలా మధ్యలో ముందు వైపున 2 వెనక వైపున 2 చిన్న టక్స్లు, బ్లౌజ్కి బ్యాక్ వైపున టక్స్లు వేసుకుంటాం కదా, అలా ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1/4 ఇంచ్ కొంచెం ఇలా పట్టించి రెండు వైపులా కూడా టక్స్లు వేసుకోవాలి.
బ్యాక్ సైడ్ 2 టక్స్లు వేసేస్తున్నాము. ఇప్పుడు బాడీ ప్రిపేర్ అయిపోయింది. నడుము లూజు కరెక్ట్గా ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుము లూజు మామూలుగా యాక్చువల్గా ఉన్న బాడీ లూజ్ కంటే ఇటువైపున ఇటు చివర కూడా 2 ఇంచుల వరకు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటే టైట్ అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది. మనం పెట్టుకున్న కొలత ప్రకారం కరెక్ట్గా బాడీ లూజ్ సరిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ పీస్ని కింద వైపున ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం కదా, ఎంతైతే ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఆ ఫోల్డింగ్ని ఇలా బార్కి స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ కోసం ముందుగా మధ్యలో ఇలా టక్స్లు పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ల దగ్గర కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. లంగాలో ఈ కుట్టు స్ట్రైట్గా రావడం చాలా ఇంపార్టెంట్. లేదంటే క్రాస్గా వచ్చినది అంటే మీకు ఒకవైపున పొడవు ఎక్కువ, ఒకవైపున తక్కువగా వస్తుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఒకటే లెంత్ వచ్చేలాగా చూసుకోవాలి. మొత్తం లెంత్ 15 ఇంచులు ఉన్నది. ఫోల్డింగ్ కోసం 10 ఇంచులు పెట్టాం కదా, అంటే ఇది 10 ఇంచుల దగ్గర మనం కుట్టుకోవాలి. ఇంకా కొంచెం కొత్త వాళ్ళకి అయితే మొత్తం లెంత్ 15, కుట్టుకోవాల్సిన లెంత్ 10 ఇలా డాట్ చేసుకొని దీని మీద స్టిచ్ వేసుకోవచ్చు. ప్రతిసారి ఈ చివరకు దాకా కూడా కొలిచి చూసుకోవాలి. లేదంటే ఇక్కడ నుంచి చూసి 10 ఇంచులు వేసేస్తే ఈ బెల్ట్ కూడా క్రాస్గా అటు ఇటుగా అవుతుంది. చివరి వరకు కూడా ఇలానే టేప్తో కొలుచుకొని మనం పెట్టుకున్న మార్కింగ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది చూసుకొని చివరి వరకు కూడా ఇలా గమనించుకొని వేసుకోవాలి. చివరన ఈ 2 టక్స్లు సమంగా వచ్చేలాగా వస్తే మనకి మధ్యలో ఈ కుట్టు మొత్తం కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ముందుగా విడిగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న లంగా పీసు లైనింగ్ కలిపి ముందుగా ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్ని మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా 2 మీటర్లకి, అలానే 4 మడతలు 2, 3, 4 మడతలు మడిచి ఈ మధ్యలో కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాడీని కూడా 4 హాఫ్లు చేసుకోవాలి. ఇలా హాఫ్ చేసేసి 4 భాగాలు, ఈ ఒక భాగం ఇక్కడ నుండి ఈ భాగానికి వచ్చేలాగా ఇలా చూసి ఎంత కుచ్చులు పెట్టుకుంటే ఇలా కరెక్ట్గా వస్తుంది ఇలా
చూసుకొని ఈ ఈ పావు భాగంలో ఈ క్లాత్ని 4 భాగాలు చేసి పెట్టుకున్న టక్స్లు ఉంటాయి కదా, ఒక పావు భాగం బాడీలో ఒక పావు భాగానికి సరిపడా అలా మొత్తం క్లాత్ మొత్తం ముందు కుచ్చులు పెట్టుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదానిని బట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి కుచ్చులు. ఒక్కటే లెంత్ వచ్చేలాగా చూసుకొని ఇలా అన్నీ ఒక్కటే లెంత్ వచ్చేలాగా చూసుకొని వేసుకుంటే స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది. ముందుగా ఒక లూజ్ కొంచెం కుట్టు లూజ్ పెట్టుకొని ఇలా ముందుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. చివరి వరకునా ఇదిగోండి ఒక పావు భాగంలో ఈ స్టార్టింగ్ నుండి ఇదిగోండి టక్స్ పెట్టిన వరకు వచ్చింది కదా, ఈ కుచ్చులు పెట్టుకుంటే ఈ లెంత్ పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది. ఇలానే మిగతా కుచ్చులు కూడా పెట్టుకోవాలి. ఇదిగోండి బాడీ లూజ్కి మనం పెట్టుకున్న ఈ కుర్చీలకి ఇలా మధ్య మధ్యలో 4 భాగాలు చేసుకొని కుర్చీలు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. దీనిని డబుల్ స్టిచ్ చేసుకోవాలి. చంక దగ్గర ఇలా జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ దగ్గర ఈ సైడ్ జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ని ఇలా కలుపుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇది ఎటువైపున ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కుట్లు ఇలా లోపల వైపు ఉండేలాగా, ఈ కుట్టు ఇలా లోపల వైపు ఉండేలాగా చూసుకొని జాయింట్ చేస్తే కుట్టిన తర్వాత ఇలా పై వైపునకు వస్తుంది. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర స్టిఫ్గా ఉండడం కోసం ఈ పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. బాడీ లంగా స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. కుట్టడం చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే చాలా నెమ్మదిగా అన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది.
ఇలా చక్కగా అన్నీ చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే ఇలా చక్కగా లంగా రెడీ అవుతుంది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.